ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైలు. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలి, కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్న మంత్రి పొన్నం. ఇవాల్టి నుంచి కవిత 72 గంటల నిరాహార దీక్ష, సాయంత్రం 4 వరకే పోలీసుల అనుమతి. సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి, మరోసారి సీఎం రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. నేడు కన్నెపల్లి పంప్ హౌస్ కు బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆధ్వర్యంలో పర్యటన. నేడు ఎక్సైజ్ పాలసీపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష, జీఎస్టీపీ పైన అధికారులతో భేటీ. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు, నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ. ఇవాళ కోవూరు పోలీస్ స్టేషన్ కు అనిల్ కుమార్ యాదవ్, ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రావాలని నోటీసులు. సృష్టి ఫర్టిలిటీ కేసులో కొనసాగుతున్న విచారణ, నేడు చివరి రోజు డాక్టర్ నమ్రత కస్టడీ. ఇవాల్టి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్, కాసేపట్లో ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్ల సమావేశం. ఉత్తర తమిళనాడులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఏపీలోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు. భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న గంగా యమున, యూపీలో ప్రమాదకర స్థాయిలో నదుల ప్రవాహం. ఉత్తరాదిన కుండపోత, మరో 5 రోజులు భారీ వర్షాలు. ఓవల్ టెస్ట్లో 4 వికెట్ల వేటలో భారత్, విజయానికి 35 రన్స్ దూరంలో ఇంగ్లాండ్.